గాంధీ ఆసుపత్రిలోని స్వైన్ ఫ్లూ వార్డును కేంద్ర బృందం పరిశీలించింది. ఆసుపత్రిలోని సౌకర్యాలపై ఆరా తీసింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, గాంధీ ఆసుపత్రిలో అసలు కేంద్ర బృందం పర్యటనపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సుష్మా తరచుగా స్వైన్ ఫ్లూ వైరస్ పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు కేంద్రం నుండి త్రిసభ్య కమిటీ కూడా ఈరోజు గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి స్వైన్ ఫ్లూ వైరస్ బారిన పడినటువంటి పేషెంట్లను పరామర్శించడానికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా త్రిసభ్య కమిటీతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చినటువంటి ప్రత్యేకంగా వచ్చినటువంటి త్రిసభ్య కమిటీ డాక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీలో ఉన్నటువంటి పేషెంట్లతో పాటు అదేవిధంగా వైద్య సిబ్బందితో పాటు సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగుల సంఖ్యను అదేవిధంగా జనవరి 2014 జనవరి నుండి టిల్ 2015 జనవరి వరకు ఎన్ని కేసెస్ గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానటువంటి విషయంపై కూడా ఆరా తీశారు. అదేవిధంగా బెడ్ల సంఖ్య ఏ విధంగా ఉంది, రోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళకి అందినటువంటి మెడిసిన్స్ కూడా ఏ విధమైనటువంటి స్థాయిలో అందుతున్నాయి, అదేవిధంగా బెడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, క్షేత్రస్థాయిలో తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ విధమైనటువంటి స్వైన్ ఫ్లూ కేసెస్ నమోదవుతున్నటువంటి సమాచారం కూడా వారు ప్రత్యేకంగా సేకరించారని చెప్పొచ్చు. అయితే మొత్తం మీద ఓవరాల్గా దాదాపుగా తెలంగాణలో 2014 జనవరి నుండి ఇప్పటివరకు దాదాపు 234 పాజిటివ్ కేసెస్ నమోదయ్యాయని, అందులో దాదాపు 2015 జనవరి నుండి ఇప్పటివరకు 84 కేసులు పాజిటివ్గా నమోదయ్యాయని కూడా వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా అందులో దాదాపుగా 34 మంది ఇప్పటివరకు 24 మంది చనిపోయారని, అందులో ఇప్పుడు ప్రస్తుతం స్టేబుల్గా గాంధీ హాస్పిటల్ మాత్రం దాదాపుగా 36 మంది చికిత్స పొందుతున్నారని కూడా వాళ్ళు నిర్ధారించడం జరిగింది. మొత్తం మీద క్షేత్రస్థాయిలో దాదాపు గాంధీ హాస్పిటల్లో ఇప్పటివరకు అయితే ప్రస్తుతం స్వైన్ ఫ్లూ రోగుల కోసం ప్రత్యేకంగా 50 పడకలతో పాటు అదేవిధంగా ప్యూర్ హాస్పిటల్లో 8, అదేవిధంగా ఉస్మాన్ హాస్పిటల్లో 10 ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఇప్పటికైతే ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో 19,000 క్యాప్సిల్స్లు అదేవిధంగా మాస్కులు ఉన్నాయి. ఇంకొక 20,000 మాస్కులు క్యాప్సిల్స్ కూడా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా ఇప్పుడు పంపించినట్టు కూడా తెలిసింది. అదేవిధంగా ఎవరైతే స్వైన్ ఫ్లూ వైరస్కు సంబంధించినటువంటి పాజిటివ్ కేసెస్ ఇలా నమోదయ్యారో వారి వ్యక్తులకు ముందస్తుగా అడ్వాన్స్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు వీలుగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 2 అంబులెన్స్ వెహికల్తో పాటు డిహెచ్ఎంఓస్ అంటే జిల్లా పరిధిలో ఉన్నటువంటి వైద్యాధికారులు కూడా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్రం నుండి వచ్చినటువంటి ఆ యొక్క బృందం నిర్ణయించింది. ఇప్పటివరకైతే ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఈ యొక్క 34 మంది స్టేబుల్గా చికిత్స పొందుతున్నటువంటి వారి విషయంలో తగినటువంటి విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు పూర్తి స్థాయి ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. రేపటి నుండి ముఖ్యంగా ఈరోజు ఢిల్లీ నుండి వచ్చినటువంటి త్రిసభ్య కమిటీ వాళ్ళు కూడా రేపటి నుండి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించినట్లు కూడా చెప్పారు. ఎందుకంటే స్వైన్ ఫ్లూ వ్యాధి ఎక్కువగా మహబూబ్నగర్, రంగారెడ్డి అదేవిధంగా హైదరాబాద్ ఈ 3 జిల్లాల్లోనే ఎక్కువగా స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసెస్ నమోదవుతున్నాయి. ఇది కేవలం వాతావరణంలో ఉన్న మార్పుల కారణంగానే ఎక్కువగా సంఖ్యలో నమోదవుతున్న కారణంగా ముఖ్యంగా ఈ 3 జిల్లాలోనే రేపు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో స్వైన్ ఫ్లూ కోసం వచ్చినటువంటి ఎవరైతే 3 త్రిసభ్య కమిటీ డాక్టర్ అశోక్ కుమార్, అదేవిధంగా రవి, అదేవిధంగా శశిగౌర్ గారు ఉన్నారో ముగ్గురు కూడా రేపు రంగారెడ్డి జిల్లాలో పర్యటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈరోజు గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి 34 మంది స్వైన్ ఫ్లూ వైరస్ సోకినటువంటి వాళ్ళందరికీ సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలు సేకరించారు. అదేవిధంగా గాంధీ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు సమీక్ష నిర్వహించడం జరిగింది. ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్య సిబ్బంది పైన కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఇక్కడికి వస్తున్నటువంటి స్వైన్ ఫ్లూ వైరస్ వాళ్ళకి పూర్తి స్థాయి వైద్యం అందజేయాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద కొంచెం సీరియస్ అయ్యానని చెప్పొచ్చు. మొత్తం రేపటి నుండి ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని 10 జిల్లాల నుండి క్షేత్రస్థాయిలో ఎవరైతే చిన్న లక్షణాలు పాజిటివ్ కేసెస్ లక్షణాలతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వెంటనే వితిన్ 6 అవర్స్లో ఐపీఎంకి శాంపిల్స్ తీసుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి ఐపీఎం వెంటనే శాంపిల్స్ పంపించాలని, లేకపోతే వ్యాధి తీవ్రత ముదిరే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ 3 జిల్లాలతో పాటు అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు ఇంకొక 20,000 క్యాప్సిల్స్ కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకుని వచ్చి ఈ వారం రోజుల్లోపే మొత్తం మీద అన్ని జిల్లాలకు అడ్వాన్స్ క్యాప్సిల్స్ కూడా పంపిణీ చేసే కార్యక్రమాలు చేశారు. రాజేష్, అసలు కేంద్ర బృందం వైద్య సౌకర్యాలు లేవని చెప్పి చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు డాక్టర్ల పైన అని తెలుస్తుంది. అసలు డాక్టర్లు ఏమంటున్నారు ఈ నేపథ్యంలో? అయితే డాక్టర్లు మాత్రం ఇది కేవలం మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగానే ఏదైతే వ్యాధి తీవ్రత ముదిరి ఇక్కడికి స్వైన్ ఫ్లూ వ్యాధి కారణంగా చనిపోతున్నటువంటిది అవాస్తవమైన విషయం. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మేజర్ హాస్పిటల్ ఒక గాంధీ హాస్పిటల్ మాత్రమే మేజర్ హాస్పిటల్ కాబట్టి వ్యాధి తీవ్రత ముదిరిన తర్వాతనే ఎక్కువ సంఖ్యలో గాంధీ హాస్పిటల్కి చికిత్స నిమిత్తమై వస్తున్నారు. వారందరూ కూడా కేవలం మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగానే చనిపోతున్నారు తప్ప కేవలం స్వైన్ ఫ్లూ వైరస్తోనే చనిపోవడం అనేటువంటి అవాస్తవం అని చెప్పేసి డాక్టర్లు అంటున్నప్పటికీ కేవలం స్వైన్ ఫ్లూ వైరస్ పైన పూర్తి స్థాయి అవగాహన, ఇంకొకటి మొత్తం మీద ఈ వైరస్ అతి వేగంగా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా వైరస్ కారణం పడి చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కేవలం వైరస్ కారణంగా చనిపోవడం అనేటువంటి సరైనది కాదని చెప్పేసి వైద్యులు అంటున్నారు. సుష్మా. రైట్, థ్యాంక్ యూ రాజేష్.